హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సియాటికా నొప్పితో బాధపడుతున్నారా? అయితే సింపుల్ అండ్ ఈజీ కూర్చొని చేసుకునే యోగాసనాలు చేస్తూ మీ నొప్పిని తగ్గించుకోండి. ఇన్స్టంట్ పెయిన్ రిలీఫ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నాం దండాసన. స్పైన్, మన వెన్నెముక నిటారుగా ఉంచుకుంటూ ఇన్హేల్ చేస్తూ మన 2 చేతులు ఇలా సపోర్ట్గా పొజిషన్ తీసుకుంటూ పాదాలను ఇలా నిటారుగా ఉంచుకోవాలి. ముందుగా 20 కౌంట్స్తో స్టార్ట్ చేయండి. 20 కౌంట్స్ ఇలా నిటారుగా ఉంచుకున్న తర్వాత మనం పాదాలను ముందుకు స్ట్రెచ్ చేస్తున్నాం. నీని బెండ్ చేయకుండా ముందుకు వెనక్కు మన పాదాలను స్ట్రెచ్ చేస్తూ 20 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ముందుకు, ఎక్సేల్ చేస్తూ వెనక్కి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేస్తున్నాం బద్ధకోణాసనం. సయాటికా నొప్పితో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 2 కాళ్ళు ఈ విధంగా పొజిషన్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళు ఇలా పైకి లిఫ్ట్ చేస్తున్నాం, డౌన్ చేస్తున్నాం. ఇదే బద్ధకోణాసనం బటర్ఫ్లై పోజ్లో నెక్స్ట్ వేరియేషన్ చూద్దాము. ఈ విధంగా వెనక్కి 2 చేతుల సహాయంతో సపోర్ట్ తీసుకుంటూ ఇలా బ్యాలెన్స్ చేస్తూ 20 కౌంట్స్ ప్రాక్టీస్ చేయండి. నిదానంగా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేస్తున్నాము అర్ధ కపోతాసన. కాలు ఇలాగా బెండ్ చేసుకుంటూ పొజిషన్ తీసుకుని ఒక కాలు వెనక్కి, ఒక కాలు ముందుకు తీసుకుంటూ వెనక ఉన్న కాలుని బాగా స్ట్రెచ్ చేయండి. పొజిషన్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్పైన్ పర్ఫెక్ట్గా ఉంచుకుంటూ 2 చేతులు ఈ విధంగా పొజిషన్ తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ తల పైకి లిఫ్ట్ చేస్తున్నాం. అలా 20 కౌంట్స్ ఉన్న తర్వాత ఈ విధంగా చేతుల మీద పొజిషన్ తీసుకుంటూ 20 కౌంట్స్ ఉండండి. నెక్స్ట్ అలాగే ముందుకు బెండ్ అవుతూ ఇన్హేల్ చేస్తూ 20 కౌంట్స్ ఆసన స్థితిలో ఉండండి. నెక్స్ట్ లెగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ వాటర్ బ్రేక్ తీసుకుంటూ ఆసనాలు ప్రాక్టీస్ చేయండి. ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్గా కూడా ఉంటుంది. యోగా డైలీ చేసుకోవడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. డైలీ యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. సర్వేజన సుఖినో భవంతు.